మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు వందనములు తెలియజేయచ్చు ఉన్నాను. ఇలెంటు దిన ధ్యానంలో భాగముగా 28వ రోజున యేసు పాపములను క్షమించే అధికారం అనేటువంటి అంశం ద్వారా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. అందరు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి వెళదాం. మా ప్రభువా, మా దేవా, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించుమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసిన సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 12 వరకు కలిగినటువంటి దేవుని వాక్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏమనగా, ఒక పక్షవాయం కలిగినటువంటి మనిషిని 4 వ్యక్తులు మోసుకొని ఆ యేసుప్రభు వారి దగ్గరకు తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ అనేక మంది జనములు గుంపు కూడుకొని ఉండడం వలన వారు యేసుప్రభు వారి దగ్గరకు అతను తీసుకొని రావడం చాలా కష్టమైపోయినది. అప్పుడు వారు గొప్ప విశ్వాసంతో ఆ ఇంటిపైకి ఎక్కి ఆ ఇంటి పైకప్పును విప్పి పెంకులు విప్పి యేసు ప్రభు వారు కూర్చున్న చోటికి ఆ పక్షవాయం కలిగినటువంటి వాడిని మంచంతో అక్కడ దింపి ఉన్నప్పుడు వారి యొక్క గొప్ప విశ్వాసం చూసినటువంటి యేసు ప్రభు వారు ఆ పక్షవాయం కలిగిన వాడిని చూచి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పినప్పుడు వాడు వెంటనే దిగ్గున లేచి వాని పరుపెత్తుకొని నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి విధానంను మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనను మనం పరిశీలించినట్లయితే, ఎప్పుడైతే యేసు ప్రభు వారు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని చెప్పినప్పుడు వారు అక్కడ ఉన్నటువంటి పరిచయులు శాస్త్రులు ఒక్కసారిగా వారి యొక్క హృదయంలో రకరకాల ఆలోచనలు మొదలైనవి. ఇతనెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు? పాపములను క్షమించేటువంటి అధికారము కేవలం దేవునికి మాత్రమే ఉన్నది కదా, ఇతనెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని వారు హృదయంలో ఆలోచించుకుంటున్నప్పుడు వారి యొక్క హృదయ తలంపులను ఎరిగినటువంటి గొప్ప దేవుడు వారితో అంటున్నాడు, నీ పాపములు క్షమింపబడవని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని చెప్పుమని చెప్పుట సులభమా అని వారిని సూటిగా ప్రశ్నించినప్పుడు వారు ఏమీ మాట్లాడలేకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏది సులభము? మనము ఒక మాట అంటాము, మరి అది జరుగుతుందా? మన యొక్క మాటలో అంత శక్తి ఉంటుందా? కానీ అక్కడ జరిగినటువంటి సందర్భమును వారు కనులారా చూచి ఉన్నారు. ఒక మనిషి పక్షవాయం కలిగినటువంటి వ్యక్తి, మంచం మీద దింపబడినటువంటి వ్యక్తి వారి ఎదుటనే అతడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే దానిని వారు లక్ష్య పెట్టడం లేదు. కానీ యేసు ప్రభు వారు అంతకుముందు అన్నటువంటి ఆ మాటను వారు లక్ష్య పెట్టి ఉంటున్నారు. ఆ 2 మాటలు అన్నది ఒకటే వ్యక్తి కదా, ఆ 2 మాటలు అన్నది యేసు ప్రభు వారే కదా. మరి ఆ కార్యం జరిగినప్పుడు ఈ అధికారము ఉన్నదని వారు ఎందుకు గ్రహించలేకుంటున్నారు? పాపములు క్షమించేటువంటి అధికారము ఉన్నదని వారు ఎందుకు గ్రహించలేకుంటున్నారు? నిజమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజులో కూడా అనేక మంది ఆ విధంగానే ఉన్నారు. యేసు ప్రభు దగ్గరికి వెళితే అద్భుతములు జరుగుతాయి, మా యొక్క స్థితిగతులు మారిపోతాయి, మాకు సుఖశాంతులు కలుగుతాయి అనేటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఆయన వెంబడిస్తున్నారు. కానీ ఎవరు కూడా మా పాపములు క్షమింపబడతాయి అనేటువంటి విషయాన్ని గ్రహింపలేకుండా ఉన్నారు. మొట్టమొదట మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎవరి యొక్క పాపములైతే మొదట క్షమింపబడతాయో వారికే మిగిలిన తర్వాత సంగతులన్నీ జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి. ఎవరికైతే యేసు ప్రభు వారు ఎప్పుడు స్వస్థపరిచినటువంటి విధానం మనం గమనించినట్లయితే, మొదట వారి యొక్క పాపములు క్షమింపబడిన తర్వాతే వారు స్వస్థత పొందినటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే అలాంటి గొప్ప విశ్వాసం కలిగి ఆయన దగ్గరకు వచ్చి ఉన్నారో వారి యొక్క పాపములను క్షమించినటువంటి విధానమును కూడా మనం చూస్తూ ఉన్నాం. నన్ను కరుణిస్తాడు దేవుడు అనేటువంటి నమ్మకముతో అనేక మంది, ఇదిగో ఆయన కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి ఒక గుడ్డివాడు కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము. అలాంటి విశ్వాసము, అలాంటి నమ్మకము, ఖచ్చితంగా ఆయన నా పాపములను క్షమించి నన్ను స్వస్థపరచగలడు అనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు ఈరోజు స్వస్థత లభిస్తుంది, రక్షణ లభిస్తుంది. ముందుగా ఈ విషయాన్ని మనం గమనించాలి. యేసు ప్రభు వారు ఈ సర్వము అన్నింటి మీద అధికారం కలిగినటువంటి సర్వాధికారి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చాలామంది ఈ విషయాన్ని గమనించలేకపోతున్నారు. యేసు ప్రభు వారు ఇంకేదేదో ఇస్తాడనేటువంటి ఆలోచనలతో సాగి వెళ్ళిపోతున్నారు. కానీ ఆయన మన పాపములను క్షమించేటువంటి అధికారం కలిగినటువంటి దేవుడుగా ఉండి ఉన్నాడు. మన పాపములన్నింటినీ క్షమించి ఆయనతో పాటు మనలతో చేర్చుతాడనేటువంటి విషయంను ఎవరు కూడా నమ్మలేకుండారు. ఒక అంశము మీకు అర్థమైందని నేను భావిస్తున్నాను.
సర్వము అన్నింటిపైన అధికారం కలిగినటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయిద్దాం. ఈ యొక్క లెంటి దినాల్లో మన యొక్క పాపములను క్షమించేటువంటి అధికారం ఉన్నటువంటి యేసు దగ్గర మన యొక్క పాపములన్నింటిని ఒప్పుకొని విడిచిపెడదాం. మనందరం తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానాన్ని ముగిద్దాం. మా ప్రభువా, మా దేవ, మా యొక్క వాక్య ధ్యానం అంతటిలో మీ యొక్క కృపచేత మమ్మల్ని నడిపించినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. ఈ యొక్క వాక్య భాగం ద్వారా తండ్రి మా యొక్క పాపములను మేము ఒప్పుకొని విడిచిపెట్టుకుంటేనే మిగిలినవన్నింటిని కూడా మేము పొందుకుంటాము తండ్రి. ఆ అధికారం మీకు మాత్రమే ఉన్నదనేటువంటి విషయాన్ని మీరు మాకు తెలియజేసినటువంటి విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ.